సిటీలో రోజురోజుకి పెరిగిపోతున్న అమ్మాయిల హత్యలు. ఇంతవరకు హంతకుడి మొహం కూడా చూడని పోలీసులు. అసలు హంతకుడు దొరుకుతాడా? హలో హలో గౌతమ్, ఇప్పుడే బస్ దిగాను. బస్ స్టాప్లో ఉన్నారా? వస్తున్నారా? అమ్మా ఎక్కడున్నావే? కిచెన్లు ఉన్నారా? సిరి ఎక్కడమ్మా? తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళిందిరా. నువ్వెక్కడికి రా రెడీ అయ్యావు? రవిగాడు బస్ స్టాప్ లో ఉన్నాడమ్మా, రూమ్ దగ్గర దించి వస్తా. ఈ టైంలో ఏంట్రా? బస్సు లేదంటమ్మా, దించి వస్తా. సరే, ఈ టైంలో కూడా అవసరమారా? ఇవి లేకుంటే నేను బైక్ నడుపునే వెళ్తా. 5 నిమిషాలు రా, వస్తున్నా, స్టార్ట్ అవుతున్నా. ఏంట్రా ఇంత లేట్ అయింది? ఎక్కువ. సరే పద. వెళ్ళిన పని ఏమైందిరా? టైం పడుతుందన్నారు. ఇంకెన్ని రోజురా బాబు? హలో చెప్పురా. అమ్మా, ఇప్పుడే రవి వాళ్ళ రూమ్కి వచ్చాం. వెళ్ళారా? బాగా లేట్ అయింది, పొద్దున్న వస్తా. సరేరా. సరే, మీరు జాగ్రత్త. 24 గంటలు గడవక ముందే ఇంకో హత్య. నిన్న రాత్రి ఇక్కడ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. మొహం మొత్తం ఘాట్లు, రక్తం. బాడీ కూడా గుర్తుపట్టలేనంతగా ఉంది. పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా మీ ఏరియా దగ్గరేనా? చేశాడా? రాత్రి నేను కూడా అదే టైంలో అదే రూట్లో వచ్చారా? ఆ అమ్మాయిని నువ్వు చూడలేదు కదరా? చూసి వదిలేస్తుంటే బాధపడాలిగా. ఆ అమ్మాయి నన్ను చూసుంటుందేమో, పిలిచుంటుందేమో అని తలుచుకుంటే లోపల చాలా బాధగా ఉందిరా. చెప్పమ్మా. రాత్రి నుంచి ఫోన్ చేస్తుంటే తీయవేంట్రా? ఏమైందమ్మా? చెల్లి బర్త్డే పార్టీకి అని పోయింది కదరా, ఇంకా రాలేదని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. నాకు భయంగా ఉంది, తొందర ఇంటికి రారా. వస్తున్నా. రాలేదని ఫోన్ అమ్మాయిని గౌతమ్. రేప్ చేసి చంపేశారు. భయంగా ఉంది, గౌతమ్. తొందర ఇంటికి మొహం రారా. మొత్తం ఘాట్లు, రక్తం. ఈ అబ్బా కొంచెం పోయాడు కదా, చూసుకోవా?